ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేవారు. రాముని తల్లిదండ్రులు బాగా గారం చేశారు. అంతేకాదు అవసరం లేకపోయినా ఖరీదైన దుస్తులు ఇంకా ఆట సామాన్లు కొనిచ్చేవారు. అలా పెంచడంతో రాముడికి చాలా గర్వం పెరిగింది. తోటి పిల్లలను చులకనగా చూసేవాడు. తన ఆట వస్తువులను వారితో పంచుకోవాల్సి వస్తుందని ఒంటరిగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. సోను అలా కాక అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. తన దగ్గరున్న వాటిని అందరికీ పంచేవాడు. ఒకరోజు రాము కొత్త బంతితో ఆడుకోవడం చూసి, నీ బంతి భలే బాగుంది, నేను ఆడుకోవచ్చా అని అడిగాడు. రాము, నేను నీతో ఆడుకోను, ఇది మా నాన్నగారు నా కోసం ఎంతో ఖరీదు పెట్టి కొన్నారు, నేనొక్కడినే ఆడుకుంటాను అన్నాడు. అలా తన వస్తువులు దుస్తువులతో మాత్రమే ఉంటూ ఎవరితో స్నేహం చేయలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాము ఉన్న గ్రామంలో ఉన్నత పాఠశాల లేదు. అందుకని రాముణ్ణి పట్నంలోని ఉన్న పాఠశాలలో చేర్చారు. అక్కడ హాస్టల్లో ఉంచారు. తల్లిదండ్రులు దూరంగా ఉండడంతో రాముడికి కొత్త వాతావరణంలో ఒంటరితనం మొదలయ్యింది. ఎవరితో స్నేహం చేయడం అలవాటు లేని రాము బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఉంటుండగా ఒకరోజు సోము కనిపించాడు. రాముణ్ణి చూసి విషయం తెలుసుకుని సోము, ఏడ్వకు రాము, నన్ను కూడా మా తల్లిదండ్రులు ఈ బడిలో చేర్చారు. మనిద్దరం ఒకే ఊరి నుండి వచ్చాము. మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉందామన్నాడు. రాముడికి ధైర్యం వచ్చింది, సంతోషం కలిగింది. గ్రామంలో ఉన్నప్పుడు తన ప్రవర్తన పట్ల సిగ్గుపడ్డాడు. ఈ స్టోరీకి మోడల్ ఏంటంటే, ఖరీదైన వస్తువులు తనకి తోడును తృప్తిని ఇవ్వలేవని, అందరితో స్నేహంగా ఉండడం, కలవడం చాలా అవసరమని తెలుసుకున్నాడు.